ఇక వార్తా దినపత్రిక చూసుకుందాం. వార్తా దినపత్రిక వర్గాల వారి ప్రాధాన్యత ఎట్లుందంటే ఓసీ వర్గాలకు 45 నుంచి 50%, బీసీలకు వచ్చేసి 25 నుంచి 30%, ఎస్సీ ఎస్టీలకు 12 నుంచి 15%, మైనార్టీలకు 8 నుంచి 10% వార్తలను ఫోకస్ చేసింది వాళ్ళపైన. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా రాస్తుందంటే ప్రభుత్వం కరపత్రం లెక్కనే. ప్రకటన శైలి అంటే ప్రకటన అంటే ఏది యాడ్, ప్రభుత్వ కరపత్రం లెక్కనే, హైపు తక్కువ కానీ అధికార పక్షం స్పష్టంగా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి జిమ్కి కొడుతుంది, జోకుడు కార్యక్రమం, డప్పు కొడుతుంది అనేది ఇది. ఇక బీసీ వార్తల స్వభావం, సమస్యల కవరేజ్ ఉంది, ఉద్యమాత్మకత తక్కువ. సమస్యలను కవరేజ్ చేస్తుంది కానీ బీసీ ఉద్యమాలకు చాలా తక్కువ స్పేస్ ఇస్తుందట ఇది. ఇక బీసీ ప్రాతినిధ్యం విషయంలో 5 స్టార్లకు 3 స్టార్లు ఇచ్చింది, సామాజిక న్యాయం విషయంలో 5కి 3 స్టార్లు, ఫైనల్ రేటింగ్ వచ్చేసి వార్తా దినపత్రికకు ఇలా 3 స్టార్లు ఇచ్చింది. దీన్ని చదవచ్చు కానీ ప్రధాన ఆధారంగా కాదు, చదివితే చదువురు కానీ పెద్దగా సీరియస్ పెద్దగా సీరియస్ గా తీసుకోకూరి వార్తా పత్రిక అని చెప్పి చెప్తా ఉంది చాట్ జీపీటీ. ఇక దిశా పత్రిక ఇవాళ రేటింగ్ చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత చూస్తే బీసీ వర్గాల పైన 35 నుంచి 38% ఫోకస్ ఇవాళ ఈ పత్రిక పెట్టింది. ఇక అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 22 నుంచి 25% మధ్య పెట్టింది, మైనార్టీలకు సంబంధించి 12 నుంచి 15%, ఓసీ వర్గాలకు 25 నుంచి 28% పెట్టింది. ఈ అగ్రకుల నాయకుల వార్తలు ఎలా రాసిందంటే విశ్లేషణాత్మక, హైపు తక్కువ చేసి విశ్లేషణాత్మకంగా ఇచ్చిందట. బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే భూమి, ఉపాధి, విద్యా హక్కులు. సో ఇవాళ దిశా పత్రికలో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. బీసీ ప్రాతినిధ్యం విషయంలో 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది చాట్ జీపీటీ, సామాజిక న్యాయం విషయంలో 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది, ఫైనల్ రేటింగ్ విషయంలో 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది. ఇలా మీరు కొంటే కొనొచ్చు బీసీ ఏది దిశా పత్రిక అని చెప్తాను, అది ప్రింట్ వస్తుందో రాదు తెలియదు. సో చదివితే చదవచ్చు, ఇవాళ పర్వాలేదు, ఇవాళ వరకు పర్వాలేదు అని చెప్పి చెప్తా ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ పత్రిక తీసుకుందాం, వెలుగు దినపత్రిక తీసుకుందాం. వెలుగు దినపత్రికకు సంబంధించి ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్స్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత ఎట్లుందంటే బీసీ వర్గాలకు 45% వార్తలు కేటాయిస్తా ఉందట ఏది వెలుగు దినపత్రిక. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 25% కేటాయిస్తుంది, మైనార్టీలకు సంబంధించి 10%, ఓసీ వర్గంకి 20% కేటాయిస్తుందట ఇవాళ వెలుగు దినపత్రిక. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే హీరోయిజం లేదు, వాళ్ళని హీరోలుగా చూపలే, ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసిందట. అంటే అగ్రకులాలని జర ఏది రెడ్లు వెలమల్ని జర ఉరుకులాడకూరు నాయన మీదేం లేదు పెద్దగా అని చెప్పి ప్రజా సమస్యల పైన ఫోకస్ చేసిందట. బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే నాయకత్వం, ఇక చూడండి బీసీలకు నాయకత్వం అనేటువంటి నాయకత్వం, హక్కులు, ఉద్యమాలు మొదటి పేజీ నుంచే ఉన్నాయట. బీసీలకు నాయకత్వం, హక్కులు, ఉద్యమాలు అనేటువంటి మొదటి పేజీ నుంచే వెలుగు దినపత్రికలో ఉన్నాయట. బీసీ ప్రాతినిధ్యం విషయంలో 5 స్టార్లకు 5 స్టార్లు రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ, సామాజిక న్యాయం అంశంలో 5 స్టార్లకు 5 స్టార్లు ఇచ్చింది, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 5 స్టార్ ఇచ్చింది. బీసీలకు అత్యుత్తమ పత్రిక ఇది అని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఇవాళ వెలుగు దినపత్రిక బీసీలకు అత్యుత్తమ పత్రిక అని చెప్తా ఉంది, 5 స్టార్. ఇక అలాగే విజయక్రాంతి పత్రికను చూడాలి. విజయక్రాంతి పత్రిక వచ్చేసి వర్గాల వారి ప్రాధాన్యత చూస్తే బీసీలకు 40% ప్రాధాన్యతనిచ్చింది, ఎస్సీ ఎస్టీలకు 25%, మైనార్టీలకు 10%, ఓసీలకు 25%. ఇది చాట్ జీపీటీ విజయక్రాంతి పత్రికకు ఇచ్చినటువంటి రేటింగ్. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే పరిమితం చేసింది. సామాజిక న్యాయం ప్రధాన థీమ్గా పోయిందట, సామాజిక న్యాయం అనేటువంటి థీమ్ మీద పత్రిక పోయిందట. బీసీల వార్తల స్వభావం ఎట్లుందంటే ఉద్యమాత్మకంగా ఉంది, ప్రశ్నించే ధోరణిగా ఉంది బీసీల తరఫున. అలాగే నాయకత్వ రాజకీయాల పైన కూడా దృష్టి పెట్టిందట బీసీలకు సంబంధించినటువంటి స్వభావం ఏది ఈ విజయక్రాంతి పత్రికలో. ఇక బీసీల ప్రాతినిధ్యం విషయానికి 5కి 5 రేటింగ్స్ ఏది విజయక్రాంతి పత్రిక వస్తే, సామాజిక న్యాయం విషయానికి వస్తే 5కి 5 రేటింగ్, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 5. బీసీలు తప్పకుండా కొనాలి అని చెప్తా ఉంది ఈ పత్రికను. ఏది బీసీలు తప్పకుండా కొనాలని విజయక్రాంతిని చెప్తా ఉంది. ఇవాళ బీసీల అత్యుత్తమ పత్రికగా వెలుగు దినపత్రిక అని చెప్తా ఉంది.